చెప్పొచ్చేది ఏమిటంటే నో, ఎవరైనా సరే విడిచిపెట్టేది లేదు. అతను నీ తండ్రి అయ్యా. ఎవరైతే అతను చేస్తున్నది వాచ్మెన్ ఉద్యోగం. తన డ్యూటీ మర్చిపోయి మందు తాగి అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించడం క్షమించరాని నేరం. సూర్య అలాంటి వాడు కాదు, ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు. ఆయన చేసిన తప్పుకి వచ్చిన జనం ముందు మన క్లబ్ తల వంచుకుందండి. నువ్వు పుట్టక ముందు సూర్య ఈ క్లబ్లో చేరాడు. ఎప్పుడూ ఏ సందర్భంలో ఏ చిన్న తప్పు చేయలేదని నేను చెప్పగలను. కాబట్టి ఈ విషయాన్ని పెద్ద చేయకు. ఆయన్ని సమర్థించి నాకు పక్షపాతాన్ని అంటగట్టకండి. నేను ఆయన ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. సూర్యుని పిలు. అలాగేనయ్యా. సూరి 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 ఏవైనా నువ్వు తొందరపడ్డావయ్యా. నేను కానీ తొందరపడకపోతే ఆయన గారు తొందరపడేవాడు, నన్ను ఉద్యోగం నుంచి తీసేసేవాడు. చూస్తూ చూస్తూ నిన్ను ఎలా తీసేస్తాడయ్యా? నలుగురు చూస్తారా? నేనే ఆయన ప్రెసిడెంట్ గారు అయ్యాడు కదా. నేనేమో ఆయన గేట్ దగ్గర వాచ్మెన్ని కార్లో వచ్చి పెట్టేవాడు. ఇది కూడా వాచ్మెన్ కొడుకు ప్రెసిడెంట్ అయ్యాడంటే ఆడికి అవమానం కదా, చీప్ అయిపోతాడు. అందుకోసమే నా వల్ల ఆయన ఎందుకు చీప్ అవడం, రాసిచ్చి వచ్చేసాను. మరే వద్ద మరే. ల్యాండ్ బాగున్నట్టుంది, బేరం చేసేద్దామంటావా? అయ్యి బాబాయ్, కొంపలు అడుగుపోతాయండి. ఇది ల్యాండ్ కాదండి, మీ వియ్యంకుడు గారి ఇల్లు. ఆ ల్యాండ్ మాది కాదండి. ఓ రిటైర్డ్ మేజర్ గారు మా నాన్న మీద అభిమానంతో అక్కడ ఉండమన్నారు. ఆయనకి పిల్లలు లేరు. మా నాన్న ఉన్నంత కాలం అక్కడ ఉండొచ్చు. మా నాన్న తదనంతరం ఏదో అనాథ శరణాలయానికి చెందాలని ఆయన చనిపోతూ రాశారు. ఏ అనాథ శరణాలయం? అదేనండి, మీ ఫ్రెండ్ సుబ్బారావు గారు మేనేజ్ చేస్తున్నారు చూడండి, అది. ఓహో, అనాథ శరణాలయమా? ఆ శరణాలయం సంగతి నేను చూసుకుంటాను, కానీ మీ నాన్నగారి చేత ఇల్లు ఖాళీ చేయించి ఆయన్ని మన ఇంటికి తీసుకొచ్చి చెప్పండి. నువ్వు చూడు. మన ఇంటికా? అవునయ్యా, ఇక నుంచి మీ నాన్నగారు మీ అమ్మగారు మన ఇంట్లో మనతోనే ఉంటారు. నేను పిలిస్తే వాళ్ళు నా మొహం కూడా చూడరు. నేను పిలవడం బాగుండదయ్యా. ఈ పని జరగాలంటే మీ అమ్మాయి వల్లే అవుతుంది. కరెక్ట్. ఈ విషయం అంతా నాకు మొన్ననే తెలిసిందమ్మా. అసలు ఇందులో నా తప్పు కూడా ఉందమ్మా. పెళ్లి కాకముందే నేను వాళ్ళిద్దరితో మాట్లాడుంటే వాళ్ళ జీవితం అలా రేకుల షెడ్డు పాలు కానిచ్చేవాడినా? చూడమ్మా, న్యాయానికి మీ మామయ్య గారు నా దగ్గర ఉండాలి, మీ అత్తయ్య నీ దగ్గర ఉండాలి. వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉండాలి. అల్లుడు చెప్తే రారు, నేను చెప్తే బాగుండదు, కానీ నువ్వు చెప్తే కాదనరు. మరి నువ్వు ఎలా చెప్తావో ఏం చెప్తావో తెల్లారేసరికి వాళ్ళిద్దరూ ఆ రేకుల షెడ్లో మాత్రం ఉండకూడదు. ఏంటయ్యా ముసుముసులాడుతూ వెళ్ళిపోతున్నావు? కూర్చో, కూర్చో. అత్తయ్య, మీరిద్దరూ ఆ ఇంటికి రాకపోతే మేమిద్దరం ఈ ఇంటికి వచ్చేస్తాం. ఆ రోజు ఇలాంటి ఫిట్టింగ్ పెట్టే పెళ్లికి తీసుకెళ్ళావు. అక్కడికి వచ్చాక ఏం జరిగిందో అందరూ చూశారుగా. మావయ్య, చచ్చిపోయిన మా అమ్మ మీద బతికున్న మీ ఇద్దరి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ రోజు పెళ్లిలో మీరిద్దరూ నా కళ్ళ ముందు ఆది దంపతులా కనపడబట్టే నిజంగా నేను పెళ్లి చేసుకున్నాను. నేను తాళైతే కట్టించుకున్నాను గాని ఈ క్షణం వరకు మా గదులు వేరు, మా ఇద్దరి పక్కలు వేరు. మావయ్య, మీరిద్దరు గనక రావడం జరగకపోతే బ్రతికున్నంత వరకు మా ఇద్దరి గదులు వేరుగా ఉంటాయి. ఇది నిజం. అమ్మా అమ్మా, వద్దమ్మా. కొంగుముడి వేసేది ఇద్దరు కలిసి ఉండడానికి, విడిపోవడానికి కాదమ్మా. మామూలంగా మీరు వేరు కాకూడదమ్మా. మీ ఇద్దరు కలిసి కాపురం చేయాలి, పండు లాంటి బిడ్డను కనాలి. మేము వస్తాం. అవునమ్మా, కోడలు వస్తే కొడుకు నుంచి తల్లిని దూరం చేస్తూ ఉంటారు. నువ్వు ఈ తల్లిదండ్రుల్ని కొడుకుతో కలపాలనుకుంటున్నావు. తప్పకుండా వస్తాం. అత్తయ్య, రండి బావగారు, రండి. దయచేయండి. స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అండి అయ్యా. బావగారు, ఏమీ మొహమాట పడకుండా భోంచేయాలి. అబ్బా, పప్పు చారు ఎప్పుడు ఉండేవేగా, అరిసెలు వేసుకోండి. అంతే. చికెన్ తింటారండి అయ్యా? కోడండి అయ్యా? ఒక్కటేమిట్రా, ఇంకోటి వేయి.
ఉండలా ఒకటా? అయ్యో ఒకటేమిటి, ఈ పళ్ళెం కనిచ్చేయండి. అలాగే. ఏమయ్యా అల్లుడు, మీ నాన్న వచ్చాడు, చాలా హుషారుగా ఉన్నాడు, నువ్వేవో సైలెంట్ అయిపోయావు. ఆ కాగితాలు మీ సంతకాలు తీసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. ఇదిగో కాఫీ. నేను ఇంకా ముఖం కడుక్కోలేదు. ఇది బెడ్ కాఫీ, మొహం కడగకుండానే తాగాలి. తాకపోతే బాగోదేమో కదా. చూడు, దీని మీద నీ సంతకం కావాలి. ఎందుకు? ఏం లేదు, నువ్వు క్లబ్లో చాలా కాలం పనిచేసావు కదా, నీకు బోనస్ ఇవ్వాలని మెంబర్స్ అందరు కలిసి నేను దీని మీద సంతకం పెడితే ఆ డబ్బు నీకు వస్తుంది. ఆ చూపేంటి? ప్రతిదీ నన్ను అడిగి నేను చెప్తే చేసినట్టు. అడిగేది అబ్బాయి కదా, సంతకం పెట్టు. పెట్టడం కోసమే చూసింది. ఇక్కడ ఏంటి? నీకు శుభవార్త చెప్తాను. ఏంటి? 3వ నెల. కొంప ముంచావు కదే. పోయి ఈ వయసులో ఈ పనేంటే బాబో. ఈ సంగతిగా అని తెలిస్తే బావగారు ఏమనుకుంటాడు? ఈడు పని పాట లేకుండా సున్నుండలు తిని పనిచేసాడు అనుకోడు. అబ్బాయి ఏమనుకుంటాడు? కోడలు ఏమనుకుంటుంది? అనవసరంగా మన ఇద్దరిని తీసుకెళ్ళి ఆ గదిలో పెట్టడం ఏంటి? మన ఇద్దరికి ఓ పెద్ద మంచం ఇవ్వడం ఏంటి? దాని మీద మెత్తటి పరుపు ఇవ్వడం ఏంటి? మన ఇద్దరం దాని మీద పడుకోవడం ఏంటి? దాని తర్వాత ఈ కొంప మొలగడం ఏంటి? అయ్యి బాబాయ్ బాబాయ్ బాబోయ్. ఏమే ఓ పని చేద్దామా? తెల్లారగట్టే ఎవరికి తెలియకుండా వెళ్ళిపోదామా? పురుడు పూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఏంటయ్యా, నీకేమైనా మతిపోయిందా? నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు? 3వ నెల అన్నా? అవును. ఎవరికి? నీకు. నీ పాడాలోచన పాడుగాను. కోడలకయ్యా. కోడలకా? అయితే నేను? తాతయ్య. నువ్వు? నానమ్మ. నేను? తాతయ్య. అయ్యో అయ్యయ్యో. ఇరవై 22 సంవత్సరాలు భద్రంగా పెట్లో దాచుకొని తాళం వేసుకున్న నా శీలాన్ని 2 నిమిషాల్లో దోచేసుకున్నారు. నేను ఎలా బ్రతకాలండి? అయ్యో, నేను ఎలా బ్రతకాలండి? నువ్వు నా దగ్గర ఉన్నావంటే నీ శిలం నా ఇనపెట్లో బద్ధంగా ఉన్నట్టే లెక్క. నువ్వేం కంగారు పడకు, నీ బాధ్యతంతా నేను పుచ్చేసుకుంటాను. అవును బ్రహ్మి, అవును అవును, నిజంగా నీ శీలాన్ని నేను దోచానా? నాకు ఎలా అనిపించలేదేమిటి? నాకు అనిపించింది.